హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ లాక్స్. మరి ఈ రోజు అయితే మీ అందరి కోసం మరొక మంచి హ్యాండ్ డిజైన్తో వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎల్బో స్లీవ్స్ విత్ కట్ వర్క్ డిజైన్ అండి. ఈ స్కాలప్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. సో మరి ఇదైతే అండి నేను డైరెక్ట్ కట్ వర్క్ అంటే ఇంకొక పీస్ తీసుకొని నేను యాడ్ చేశానండి. సో మరి డీటెయిల్గా అయితే అండి మీకు మెజర్మెంట్స్తో పాటు నేను చూపిస్తాను. బిగినర్స్ అయినా సరే అండి చాలా సులువుగా నేర్చుకోవచ్చు అండి. సో మరి ఒక్కసారి అయితే అండి వీడియో మొత్తం చూసేద్దాం. ముందుగా అయితే అండి ఇటువంటిది స్కాలప్స్ అనేది ఎల్బో స్లీవ్స్ పెడితేనే బాగుంటుందండి. సో మరి 2 పీసెస్ అయితే తీసుకున్నాను. సో మరి బిగ్ బార్డర్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మెజర్మెంట్ అయితే చూద్దామండి. లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను. సో మరి 2 హ్యాండ్స్ కలిపి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్నాక ఇప్పుడు మనము లెంగ్త్ అనేది చూద్దామండి. సో లెంగ్త్ అయితే అండి ఇది ఆల్మోస్ట్ 10.5 అయితే ఉంది. సో డౌన్ అయితే అండి 3.5 అయితే తీసుకోవాలి. ఇక ఆమ్ హోల్ అయితే అండి నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ 2 ఇంచెస్ అయితే మార్జిన్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత అయితే నేను యాడ్ చేస్తాను. సో కింద మనకి స్లీవ్ లూజ్ ఎంత కావాలో అంత అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 5.5 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే అండి షేప్ అనేది ఆమ్ హోల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా డౌన్గా పెట్టుకొని ఆమ్ హోల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం లైనింగ్ అయితే రెడీ అయిపోయింది కదండి. సో ముందుగా అయితే అండి మెయిన్ ఫ్యాబ్రిక్ బార్డర్ అనేది తీసుకుందాము. ఈ బార్డర్ ఒరిజినల్ సైడ్ అయితే అండి ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని మనము ఎడ్జ్లో కింద 0.5 ఇంచ్ అనేది మనము ఖర్చుకని వదిలేసాం కదండి, అక్కడ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో స్టిచ్ వేసి రివర్స్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఇదైతే రెడీ అయిపోతుందండి. కుట్టాక మీకు చూపిస్తా చూడండి. చక్కగా మనకి ఈ 2 ఫ్యాబ్రిక్స్ అయితే మనం అటాచ్ అయితే చేసుకున్నాం కదండి. సో ఈ విధంగా అటాచ్ చేసి రెడీగా పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము కింద స్కాలప్ డిజైన్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు బార్డర్ అనేది ఎక్కువ పొడవు లేదు కాబట్టి నేను స్కాలప్ పెట్టానంటే షార్ట్ అవుతుందని చెప్పి నేను బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఇటువంటి బుటా డిజైన్ ఉంది, ఆ బుటా డిజైన్లోంచి పీసెస్ అయితే తీసుకున్నాను. ఇక క్యాన్వాస్ షీట్ పేపర్ కూడా ఇలా పీస్ కట్ చేసుకున్నాను. ఇక లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ చూసినట్లయితే అండి విడ్త్ అయితే 1.5 ఇచ్చింది. ఇక లెంగ్త్ అయితే 15 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము లైనింగ్ మీద ఈ క్యాన్వాస్ షీట్ అనేది ఇది స్టిక్కీ షీట్ అండి, దీన్ని అటాచ్ చేసి మనము ఐరన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ కింద వదులుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ముందు ఈ లైన్ డ్రా చేసుకున్నాక ఆ తర్వాత దాని మీద ఈ విధంగానే సేమ్గా డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం స్కాలప్ డిజైన్ డ్రా చేయాలి కదా, దానికోసం నేను ఒక 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా 2 లైన్స్ అయితే డ్రా చేసేసాం. కిందదైతే ఖర్చుకండి, పైన మాత్రం ఈ 0.5 అనేది ఈ గ్యాప్లోనే మనం ఈ స్కాలప్స్ అయితే డ్రా చేయబోతున్నామండి. మీ దగ్గర ఏదైనా స్కాలప్స్ డిజైన్కి ఏదైనా మూత కానీ లేదంటే ఇప్పుడు స్కాలప్ దానికి స్కేల్ కూడా వస్తుంది కదండి, అది యూజ్ చేసైనా మీరు స్కాలప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే అండి ఇక్కడ ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేసేస్తున్నాను. లెంగ్త్ అయితే 15 ఇంచ్ ఉంది కదా, ఇటు అటు 1.5 ఇంచ్ అయితే వదులుకున్నాక మనం ఈ స్కాలప్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి కట్ వర్క్ అనేది అవసరం లేదు. అందుకే ఖర్చు ఎంత కావాలో వదులుకొని మిగతా దగ్గర నుంచి ఎండ్ వరకు మనము ఈ స్కాలప్స్ అయితే డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో మరి మన ఛానల్ అయితే అండి చాలా బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయి. సో మీకు కానీ కావాలంటే ఒక్కసారి వెళ్ళి రెఫర్ చేసుకోండి. ఇక కొత్తగా చూసే వాళ్ళు అయితే అండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేస్తున్నా చూడండి. స్కాలప్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది, కానీ ఈక్వల్గా అయితే డ్రా చేసుకోవాలండి. బిగినర్స్కి కాస్త డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈ కట్ వర్క్ స్కేల్ అనేది యూజ్ చేసి మీరు డ్రా చేసుకోవచ్చు. అది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. సో స్కాలప్ అయితే డ్రా చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనము కుట్టుకోవాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము మొత్తం ఒకసారి సేమ్ ఇదే డిజైన్ ఇక్కడ ఎలా డ్రా చేసామో సేమ్ అదే విధంగా మనము ఇంకొక పీస్ మీద డ్రా చేసి 2 పీస్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ మీద పెట్టేసి 2 ఈ విధంగా పెట్టుకొని మనము ఈ స్కాలప్ ఎలా ఉందో సేమ్ దాని మీదే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సో పక్కకైతే పోకూడదండి, ఆ లైన్ మీదే డ్రా చేసుకోండి. డ్రా చేశాక ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని చిన్న చిన్న మార్కింగ్స్ అయితే ఇక్కడ కటింగ్స్ అయితే చేసుకోవాలండి. సో ఈ షార్ప్ ఎడ్జెస్లో మనము ఎక్కడైతే కుట్టుందో అక్కడి వరకు మనం కట్స్ అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. అప్పుడే మనము రివర్స్ చేసినప్పుడు ఇది నీట్గా అయితే స్కాలప్స్ అనేది తిరుగుతాయండి. అందుకే చిన్న చిన్న కట్స్ అయితే మనం కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి.
సో చాలా నీట్గా అయితే వస్తుందండి మనకి. క్యాన్వాస్ క్లాత్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి ఇక్కడ క్యాన్వాస్ పేపర్ స్టిఫ్నెస్ కోసం అయితే యూజ్ చేస్తున్నామండి. సో మీ క్లాత్ ఇంకా చాలా థిక్గా ఉంటే డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ క్యాన్వాస్ షీట్ ఉంటే మంచిది. లేకపోయినా మీరు డైరెక్ట్గా కూడా కుట్టుకోండి స్టిఫ్గా కానీ క్లాత్ ఉంటే. సో ఇప్పుడు నేను అంతా రివర్స్ అయితే చేస్తున్నాను. సో స్కాలప్స్ అన్ని రివర్స్ చేశాక మీకు చూపిస్తా చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి మనకి. ఒక్కసారి కానీ మనము ఈ స్కాలప్స్ని ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసామంటే మనకి నీట్గా అయితే వచ్చేస్తాయండి. నేనైతే ఇక ఈ స్కాలప్స్ మీద టాప్ స్టిచ్ కూడా వేయడం లేదండి, ఎందుకంటే ఐరన్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుందో చూడండి. స్కాలప్స్ ఎంత బాగా వచ్చాయో కదా. సో కాస్త బిగినర్స్ నిదానంగా కుట్టుకోవాలండి, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్తో మనము స్లీవ్ కుట్టాం కదా, అది ఈ స్కాలప్ డిజైన్ మీద ఎగ్జాక్ట్గా పెట్టుకొని మనం స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ముందుగా అయితే అండి పినప్ చేసుకోండి. ఈ స్కాలప్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టుకొని మనము పినప్ చేసుకొని ఆ తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక స్టిచ్ వేసాక మీకు చూపిస్తా చూడండి. చాలా చక్కగా అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత సులువుగా మనకి స్కాలప్ డిజైన్తో వచ్చేసింది చూడండి. సో ఇదైతే సేమ్ పీస్ పెట్టా కాబట్టి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే ఇంకా బాగుంటుందండి. మీకు కానీ సపోజ్ కాంట్రాస్ట్ కలర్ అయితే శారీ కలర్, ఆ పీస్ తీసి మీరు ఈ విధంగా కింద వేసుకుంటే చాలా లుక్ అనేది సూపర్గా ఉంటుందండి. సో నేనైతే శారీలోది కాకుండా ఈ బ్లౌజ్లోదే తీసుకున్నా కాబట్టి రెండు సేమ్ కలర్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మనము ఇక సైడ్లో అయితే అండి ఎక్స్ట్రా పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. మరి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఎత్తుకున్నట్టు ఉంటుంది కదండి, మళ్ళీ కుట్టు వేసామంటే పైన బార్డర్ మీద కుట్టు పడుతుంది. అందుకే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ మీద మాత్రం పడేలాగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకొక ఎండ్ కూడా నేను స్టిచ్ అనేది వేసేసాను. లైనింగ్ మీద పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నా. సో పైన మనకి ఈ స్టిచ్ అనేది కనపడకుండా ఇన్నర్గా అయితే వెళ్ళిపోతుంది. సో లోడింగ్ స్టిచ్ లాగా అనుకోండి. మరి చాలా నీట్గా వచ్చింది కదండి. ఇక సైడ్ అయితే అండి కంపల్సరీగా లోతు తీసుకోవాలి. సో మీరు మొత్తము కుట్టాక నేనైతే లోతు కూడా అన్నీ తీసి మీకు చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ కంపల్సరీగా లోతు అయితే తీయాలండి. ఇక మనకి స్కాలప్ డిజైన్ ఎల్బో స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి చూడండి, చాలా సులువుగా ఉంది కూడా. ఇలాగా సైడ్లో మనము క్లాత్ తక్కువైనప్పుడు ఈ విధంగా పీసెస్ కూడా అటాచ్ చేసుకోవాలండి. సో మనకి స్కాలప్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇక దీనికి సంబంధించిన బ్యాక్ నెక్ ఇక ఫ్రంట్ నెక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, ఒక్కసారి రెఫర్ అయితే చేసేయండి. సో ఇక స్లీవ్స్ కూడా రెడీ అయిపోయండి. సో మరి ఫుల్ బ్లౌజ్ వీడియో అయితే మీకు నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో మరి మీకు కానీ ఈ ఎల్బో స్లీవ్ స్కాలప్ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.